ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తూ మీ యొక్క సిట్టో లేకుంటే మీ యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్తో కూర్చొని ఎలక్షన్లకు డబ్బు తీసుకుని పంచారనేటువంటి అభియోగం మీద ఈరోజు అరెస్ట్ చేశారు మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క పార్టీ బీఫార్మ్ మీద 5 సార్లు నేను పోటీ చేశాను. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఎలక్షన్స్ లో కూడా అంతో ఇంతో మీరు డబ్బులు పంపించేవాళ్ళు, ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టేవాడిని. ఆ డబ్బులు ఏమైనా మీ నాయన ఆస్తి మీద నాకు పంపించావా? గుర్తు చేసుకో ఒకసారి. ఏ రకంగా పంపించావా ఆ డబ్బులు? మరి ఆ రోజు నేను చేసింది తప్పు కాదా? నువ్వు పంపించింది నేను చేసింది తప్పు కాదా? ఈ రకమైనటువంటి అభియోగాలతో నువ్వు అరెస్ట్ చేసుకుంటూ ముందుకు పోతే భవిష్యత్తులో నీ పార్టీ కార్యాలయంలో కానీ నీ కుటుంబ సభ్యులు కానీ శిక్షకు అర్హుడుగా అనేటువంటి వ్యక్తి ఎవరైనా ఒకడైనా మిగులుతాడా నాకు చెప్పు. నీ పార్టీలో కానీ లేకుండా ఉంటే నీ కుటుంబంలో కానీ శిక్షకు అర్హత పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఒకసారి ఆలోచన చేసుకో. ఎక్కడికి పోతుంది? ఏమి కథ? ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క గన్మెన్ను తీసుకుని పోయి చితకబాతారు, లోపలేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రులుగా ఉన్నటువంటి ఓఎస్డీ కృష్ణమోహన్ గారిని తీసుకుని పోయి లోపలేస్తావు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ రకమైనటువంటి అభియోగాలతో లోపలకు పంపడం మొదలు పెడితే ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ప్రతి ఒక్క వ్యక్తి శిక్షకు అర్హుడైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ప్రత్యేకంగా నువ్వు నీ కుటుంబ సభ్యులైతే 100 సార్లు పోవాలి లోపలికి, జైలుకు అరెస్ట్ అయ్యేదానికి. అది మర్చిపోతున్నావా అని చెప్పి అడుగుతున్నాను. Please subscribe .news.